జై శ్రీరామ్. ఈరోజు మనం కార్తీక మాసంలో కార్తీక పురాణము 21వ పారాయణము విందాం. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. సర్వదేవతా కృత విష్ణు స్తోత్రం విందాం. నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ సదా భక్త కార్యజ్ఞతా యార్తిహంత్రే విధాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంక పద్మాది హస్తాయ తేస్తు విధాత్రాది స్వర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంక పద్మాది హస్తాయ తేస్తు రమావల్లభా యాసురాణాం నిహాంత్రే భుజంగారి యానాయ పీతాంబరాయ మకాది క్రియాపాకకర్త్రే వికర్త్రే శరణ్యాయ తస్మై నతాస్మః నమో దైత్య సంతాపి తామర్త్య దుఃఖ చల ధ్వంస తంభోలయే విష్ణవేతే భుజంగేల తలే శయ్యానాయార్క చంద్ర వినేత్రాయ తస్మై నతాస్మః. నారద ఉవాచ సంకష్టనాశనం స్తోత్రమేతద్యస్తు పఠేన్నరః స కదాచిన్నః సంకష్టః పీడ్యతే కృపాయా హరేః. మత్స్య కుర్మాది అవతారములు ధరించిన వాడోను సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడగు వాడవును దుఃఖములను నశింపచేయు వాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేసేవాడును గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములు ధరించిన వాడవను అగు నీకు నమస్కారము కాక. లక్ష్మీపతి రాక్షసారథి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవునగు నీకు నమస్కారమును గాక. రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధము వంటి వాడవును శేషశయనుడవను సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడును ఆగు ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము. ఇలా దేవతల చేత రచించబడినది సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయవలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్రపటాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన చెయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెడుతున్నాను అని చెప్పాడు. అందుక ఇందిరాదేవి రవంత చలించినదై నాదా నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగిన వాడును కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లాచెదరై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాను రథచక్రాల్ని ధనుస్సుని చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక బాణాన్ని గాడనేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదటంలో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడు ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలాది
జలదిశేయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజస్ఫలనాలకు, ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్లకు భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడివి అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలి ఉండిపోమని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తార్క్ష్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు. జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులు తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని వికఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవ నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రతులతో శాస్త్రవిధిని సత్కరించి, అనంతరం మునిరాజా, ఎక్కడి నుంచి ఇలా వచ్చేశావు, ఏ లోకాలు సందర్శించావు, నువ్వు వచ్చిన పనేమిటో చెప్తే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, జలంధర, యోజన పరిమాణము పొడవు గలది, అనేక కల్పవృక్షాలు, కామధేనువులు గలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని దర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతులైన నేను అతడి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తెలుసుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు, కానీ ఒక్క స్త్రీ రత్నపుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరలు, నాగకన్నులు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురు కాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏనాంకధారికి ప్రాణాంకస్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? కళ్యాణాతుర్పత్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమని అరణ్యములో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగానాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపోయినని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్యమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తరువాత వానివే గాని ప్రథముడు మాత్రం కావు. ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉడికించి నా దారిన నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాములకు యుక్తాయుక్త విచక్షణలుండవు కదా, అందువల్ల విష్ణు మాయామోహితుడైన ఆ జలంధరుడు సింహికానందుడైన రాహు అని వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారు నలుపు దేహకాంతుల సోకి నల్లబడుతుండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు. రాహు చెప్పసాగాడు, ఓ కైలాసవాస,
ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడిని, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుని కూతురు, అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను. కాబట్టి శ్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యే అందుకు నేనే అర్హుణ్ణి గాని నువ్వే మాత్రమూ తగవు. రాహువలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకు లంఘించబోగా రాహు భయపడి పారిపోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోని రాహును పట్టుకొని మింగివేయబోయాడు. అయినప్పటికీ రాహు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలెక్కువ. వీనిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతనిమ్మని కోరాడు. హరుడతనిని చూచి, నీ మాంసాన్ని నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తగ్గిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాళుడైన కంటేకాలుడు, నీ ఈ భయంకర కృత్వానికి సంతుష్టుడైనాను. ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లమని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తదాదిదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి గనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుణ్ణి పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహును శివుడు బర్బరస్థలమందు విముక్తుని చేయడం వలన తదాదిగా రాహు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు. ఇంతటితో 21వ రోజు పారాయణము సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.